భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. దళిత, బహుజన వర్గాల ఉన్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించినంత కాలం పాటుపడ్డారని వారు పేర్కొన్నారు. అందరికీ సమానత్వమే నిజమైన అభివృద్ధి అని చాటి చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, కేశం కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, పినపాటి రవీంద్ర, అత్తోట శరత్, కుదరవల్లి శ్రీనివాసరావు, మద్దు సతీష్, జ్యోతి కుమార్, యనమద్రి శివ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, మొట్టమొదటి భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని మతాల కులాల వారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు. అతను బ్రతుకున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తూ వారు ముందు తరాలు వారు ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనమందరం కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే, ఈరోజు కూడా రిజర్వేషన్ పొందగలుగుతున్నామంటే మహానుభావుడి ఆయన. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి ఒక దశని చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశానుసారం వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహించుకుంటా ఉన్నాం. అధికారులకి, అనధికారులకి, మంత్రులకి, ప్రధానమంత్రులకి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రభుత్వ అధికారులు కూడా ఒక దిశని చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ జాతి మొత్తం కూడా అంబేద్కర్ గారికి నివాళి అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయ సాధన కోసం భారతదేశ సమాజం, జాతి మొత్తం కూడా ఒకే తాటి మీద నడిచేదానికోసం, ఆయన ఆశయాలను సాధించేదానికోసం, ఆయన అడుగుజాడల్లో నడిచేదానికోసం ఈ సమాజం మొత్తం కూడా అంబేద్కర్ గారికి నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన బాటలో నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని